రాజ్ ప్రకాష్ పాల్ గారి ప్రసంగంలోని కొన్ని ముఖ్య విషయాలు చూద్దాం. పాపాన్ని విడిచిపెట్టడం గురించనమాట. ఈ ప్రసంగమంతా సామెతల్లోని ఒక వాక్యం మీదే నడుస్తోంది. దేవునికి ఏవి అసహ్యమో ఇది చెబుతోంది. సరే, ఈ ప్రసంగంలో చెప్పిన 3 పాపాల గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిగా ఇచ్ అంటే లస్ట్. దీని గురించి వక్త ఏం చెప్పారో చూద్దాం. ఎరోస్ అనే గ్రీక్ పదం వాడారు. ఇది మిగతా ప్రేమ రూపాలకి ఈ కామకోరికకి ఉన్న తేడాని చూపిస్తుంది. ఈ పాపం ఈ రోజుల్లో ఎలా కనిపిస్తుంది? పోర్నోగ్రఫీ, పెళ్లికి ముందు సంబంధాల రూపంలో అని వక్త హెచ్చరిస్తున్నారు. ఇక్కడ వక్త సూటిగా ప్రశ్నిస్తున్నారు, పోర్నోగ్రఫీ అనేది ఒక ఆత్మీయ బానిసత్వం అని హెచ్చరిస్తున్నారు. ఇక్కడొక ముఖ్యమైన నమ్మకమేంటంటే, చెడు చూడటం వల్ల అపవిత్రాత్మలు మనసులోకి వస్తాయట. మరి దీనికి పరిష్కారమేంటి? పోరాడటం కాదు, పారిపోవటమే. ఆ పరిస్థితుల నుండి దూరంగా పారిపోవాలి. సరే, ఇక రెండో పాపం తిండిబోతుతనం. దీని గురించి మాట్లాడుకుందాం. తినడానికి, తిండిబోతుతనానికి చాలా తేడా ఉంది. తినడం అవసరం, కాని తిండిబోతుతనం ఒక పాపం. అంటే కేవలం ఆహారమే కాదు, అదుపులేని ఏ కోరికైనా తిండిబోతుతనం కిందకే వస్తుంది. ఈ వాక్యం ద్వారా ఒక హెచ్చరిక చేస్తున్నారు. కడుపే దేవుడు కాకూడదు, ఆకలే మనల్ని పాలించకూడదు. అంటే ఒక మంచి విషయమైనా సరే, అది అదుపు తప్పి మనకు అత్యవసరమైతే అదే ప్రమాదం. ఇక మూడో పాపం దురాశ, అంటే అతి అయిన కోరిక. దీని గురించి చూద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సంపద ఉండటం తప్పు కాదు, కాని ధనాపేక్షే పాపం. అందుకే ఈ వాక్యం హెచ్చరిస్తుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని. డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకుంటే అది విశ్వాసం నుండి దూరం చేసి బాధని మిగులుస్తుందట. మరి వీటన్నిట్నుండి బయటపడటం ఎలా? ప్రసంగం ఒక విమోచన మార్గాన్ని కూడా చూపిస్తుంది. మన సొంత ప్రయత్నంతో కాదు, పశ్చాత్తాపపడి దేవుణ్ణడగడం వల్లే మార్పు సాధ్యం. ఈ ప్రార్థనలో మొదటి అడుగు నన్ను కడుగు అని అడగటం. తరువాత నన్ను సరిదిద్దు, ఈ తప్పుదారి నుండి నన్ను సరిచెయ్యమని వేడుకోవడం. ఇక ఆఖరిగా నన్ను నూతనపరచు, అంటే పూర్తిగా మార్చేయమని అడగటం. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణ ముగిద్దాం. దేవుడు మనని చూస్తున్నాడనే నమ్మకం ఎంతవరకు ఉంది?